పాత సర్పంచుల సమస్య తీరేది ఎప్పుడు? అప్పులు చేసి ఆగమైన అప్పటి సర్పంచుల గతి ఏంటి? వాళ్ళ గతి అతో గతే అండి. నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న నూతన సర్పంచులు నేటి శాసనసభ సమావేశంలో మాజీ సర్పంచుల సమస్య తీరిన అసలు ఆ లెక్కల్లో మన ఈ అసెంబ్లీ సమావేశాల ఆలోచనలో కూడా మీ ఇది లేదు. బిల్లుల గురించి అసలు ఎక్కడ లేదు, దాని గురించి కూడా డిస్కషన్ డౌటే పాపం మీకు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కొంచెం కూడా ముందుకు సాగలేదు. 2019లో కుదిరిన అప్పటి మాజీ సర్పంచులు అప్పులు చేసి ఉన్న భూములు అమ్ముకొని గ్రామాల్లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ చేయించారు. అయితే వాటికి బిల్స్ లేవు పాపం చాలా సంవత్సరాల నుంచి. 2024లో మాజీ సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సుమారు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందంట. 2024 సంవత్సరం తర్వాత సర్పంచులకు పదవీకాలం ముగిసిన మరుసటి రోజు ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు తీసుకొని వాళ్ళు కూడా అప్పులు చేసి తిప్పలు పడి గ్రామాల్లో వీధి దీపాలు, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ చిత్రడాక్టర్ మెయింటైన్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీని సుమారు 2 సంవత్సరాలు తిప్పలు పడుతూ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు సుమారు 550 కోట్ల నుంచి 700 కోట్ల వరకు బకాయిలు ఉందంట. డౌటే అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డౌటే, మీకు వచ్చేదైతే కష్టమే. రూపాయి కూడా లేదంటున్నారు గవర్నమెంట్. కొత్త సర్పంచులకు బిల్లు ఇచ్చేదే కష్టంగా ఉంది. పాత సర్పంచ్ వాళ్ళకి అడుగుతారు. ఇంకా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ₹1 గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వకుండా పాత బకాయిలు చెల్లించుకున్న సర్పంచులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే ప్రభుత్వంపై తిరగబడే దిశగా డిసెంబర్ 29 సోమవారం అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం హ్యూమన్ రైట్స్ కమిషనర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారంట. వీళ్ళందరూ 2025 డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరగ్గా 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించింది. పాత బిల్లు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించద్దని సర్పంచుల సంఘం కోరినప్పటికీ ఎన్నికల ప్రక్రియ జరిగిపోయింది. ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు డబ్బు వచ్చేదైతే డౌటే. మరి బలంగా ఏమన్నా పోరాటం చేస్తే ఏమన్నా కొంత రావచ్చేమో, అది కూడా నమ్మకం లేదు.